తన వాళ్ళు కానీ తనకి సంబంధించిన జ్ఞాపకాలు కానీ ఏవీ గుర్తులేవు. ఇలాంటి ప్రాబ్లంకి మీరు బాగా ట్రీట్మెంట్ చేస్తారని తెలిసి మీ దగ్గరికి తీసుకొచ్చాను. శారద గతం మర్చిపోయింది. ఈ వయసులో నాకేంటి బాధ? చిన్న కూతురికేమో చలనం లేదు, పెద్ద కూతురికేమో ఇలా. కాని ఏం లాభం? శారద చేసిన పనికి తల్లిగా నా కూతుర్ని దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. ఇవన్నీ చూడ్డానికేనా నేను బ్రతికుంది? సడన్ గా ఇన్నేళ్ల తర్వాత ఈ శారద ఊడిపడిందేంటి? తనకి పిల్లలున్నారా? ఆస్తి కోసం పోటీకొస్తారా? ఏదేమైనా గాని ఆస్తి ముక్కలు కాకుండా చూసుకొని వర్ష పేరు మీదే ఆస్తి రాయించి అదంతా నాకొచ్చేలా చేసుకోవాలి. ఏం ఆలోచిస్తున్నారు? మమ్మల్ని కాదనుకుని ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయింది కదా, అతనేమయ్యాడు? నాకు కూడా తెలీదు. శారదమ్మ గారికి గతం గుర్తొస్తేనే మీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. నాకే సమాధానం అవసరం లేదు. మమ్మల్ని కాదని వెళ్ళిపోయినప్పుడే నా కూతురు చచ్చిపోయిందనుకున్నాను. మీరు వచ్చిన దాన్నే వెళ్ళిపోవచ్చు. ఈవిడ మాటల్ని బట్టి నేను వీళ్ళని ఎదిరించి